చూస్తున్నారు కదా రిసార్ట్ పాలిటిక్స్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచింది. మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు బెంగళూరు తీసుకెళ్లారు, అక్కడ తీసుకెళ్లారు. ఆ తర్వాత అంటే అంతకుముందు కూడా ఉండుండొచ్చు, బట్ అది చాలా ప్రామినెంట్గా ఎలివేట్ అయిన రిసార్ట్ పాలిటిక్స్. ఇవాళ ఈ ఏకనాథ్ షిండే ఏంటి, ఆయన భయం ఏంటి? ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళని హైజాక్ చేస్తారనా, లేకపోతే బీజేపీ తోటి బ్యాక్ ఎండ్లో ఏమన్నా బేరసారాలు మొదలెట్టానిక? అంటే రకరకాల ఉదాహరణలు. ఆయనకు తక్కువ వచ్చినప్పటికీ ఆయన ముఖ్యమంత్రిని చేశారు కదా అప్పట్లో. సో అట్లాగే ఇప్పుడు కూడా మా మేయర్ పీఠం మాకు ఇచ్చేయండి అని చెప్పేసి. అండ్ శివసేనకి బాల్ ఠాక్రేకి అసలైన వారసుడిని అదే మిగిలిన వాళ్ళు నకిలీలు అని చెబుతున్నారు కదా. బీజేపీ మరి ఏం చేస్తుంది? ఆయన బుజ్జగిస్తుందా? ఈ తాపకి ఇచ్చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే 89 మంది గెలుచుకున్న తర్వాత కూడా బీజేపీ డిప్యూటీ మేయర్కో ఫ్లోర్ లీడర్ పదవులకో ఆగిపోతే బీజేపీ ప్రావెస్నెస్ అక్కడ ఉండనట్టే కదా. ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే ఎవరు నిజమైన శివసేన అనేది కోర్టులో ఇంకా డిసైడ్ అవుతోంది. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మనకి లోక్సభలో ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ వచ్చాయి, మళ్ళీ తర్వాత అసెంబ్లీలో షిండే వర్గానికి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ ఉద్ధవ్ ఠాక్రేకి వాళ్ళకు ఉండే కోర్ స్ట్రెంగ్త్ ఈ ఏరియా, ఇక్కడ కూడా వాళ్ళు వీక్ అయ్యారు. లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడు వీక్ అయ్యారు. అంటే 2022 తర్వాత అక్కడ ఈ ఐఏఎస్ ఆఫీసర్లది మున్సిపల్ నడిపిస్తుంది అక్కడ వ్యవస్థ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎవరు నిజమైన శివసేన, అలాగే ఇంకోటి ఈ క్యాంపు లేకపోతే రిసార్ట్ పాలిటిక్స్ ఏంటి అనేది. ఈ నెగోషియేషన్స్ ఈవెన్ 2017లో కూడా నడిచిందండి. యాక్చువల్లీ అలయన్స్ కాదు, వాళ్ళు విడివిడిగా కంటెస్ట్ చేయడం జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా నడిచింది. అప్పుడు ఉమ్మడి శివసేనకి 94 సీట్లు వచ్చాయి. నేను అనుకోవడము బీజేపీకి కూడా 92 అలా వచ్చింది. అయితే ఈ డిస్కషన్లు ఇవి ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి అంశం చాలా తక్కువ చర్చిస్తున్నారు. ఏంటంటే మొత్తం అండర్స్టాండింగ్లు వచ్చినా సరే మేయర్ ఎవరు అని తెలియడానికి మినిమం ఒక 10 రోజులు పడుతుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉన్నట్టు ముందే రిజర్వ్డ్ ఈవెన్ డిక్లేర్ అలా ఉండదు. అక్కడ ముంబైలో వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మొత్తం బాడీ మొత్తం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత వాళ్ళు అప్పుడు లాటరీ సిస్టంలో తెలుస్తుంది ఎవరు ఇప్పుడు ఎస్సీనా బీసీనా ఎస్టీనా ఇటువంటివి. అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందు గురించి ఈ డిస్కషన్లకు వీటికి కంపల్సరీ ఇంకా టైం పడుతుంది. వాళ్ళ నెగోషియేషన్స్ చూసుకుంటున్నారు. ఇదే కాదు, ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎంని డిక్లేర్ చేయడానికి కూడా చాలా నెగోషియేషన్ చేశారు. సో ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కూడా ఒక లాంగ్ థ్రెడ్ ఇస్తుంది వాళ్ళకి. ఏంటంటే సరే ఇప్పుడు ఏం లేకుండా బీజేపీకి వాళ్ళు సరెండర్ అయిపోయారు అని కాకుండా నెగోషియేషన్ చేస్తున్నారు. సో ఇంకా ఎందుకంటే షిండే వర్గానికి అక్కడ ఉండే మరాఠా ఓట్ బ్యాంక్కి మళ్ళీ 2029లో రావాలి అని వీళ్ళు మంచి పట్టుదలతో ఉండి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తున్నారు. కాబట్టి ఈ అలయన్స్లన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్స్లో కోల్పోయిన సీట్లు ఏవైతున్నాయో మళ్ళీ అది తెచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను అనుకోవడము అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ షిండే వర్గం వస్తుంది. కానీ ఏ పదవులు ఏంటి ఆ డిస్కషన్ ఇంకా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, మళ్ళీ స్టేట్లో ఉంది. వీళ్ళు డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఎక్కడ చేజార్చుకోరు. పదవుల గురించి లేకపోతే ఎక్కడ ఏ స్టాండింగ్ కమిటీ ఎవరు చూడాలి అన్న ఆ డిస్కషన్లు అవుతూ ఉంటాయి. మనకి ఇంకొక 10-15 రోజులు ఈ డ్రామా నడుస్తుందండి. రైట్. ఒకసారి విజయకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. విజయకృష్ణ గారు, ఇప్పుడు ఇంతకీ ఎవరు అసలైన శివసేన అనేది దాని మీద క్లారిటీ లేదు. అంటే మీకుగా మీరు భావిస్తున్నారు ఏది ఏకనాథ్ షిండే బాల్ ఠాక్రేకి అసలైన వారసుడు, ఆయన మరాఠావాదానికి ఆయన హిందుత్వానికి ఈయనకి బ్రాండ్ అంబాసిడర్ అని మీరు చెబుతున్నారు. బట్ కోర్ట్ హ్యాస్ టు టేక్ ఏ ఫైనల్ కాల్. కోర్ట్ చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. అండ్ టెక్నికలీ స్పీకింగ్ మరి 60 వాళ్ళిద్దరూ ఠాక్రేలు ఇద్దరు కలిసి 63-8 72-73 వాళ్ళు తెచ్చుకున్నారు. మొత్తం 74 దాకా తెచ్చుకున్నట్టున్నారు. వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏంటి? ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నం ఇటు గెలిచిన వాళ్ళని కూడా తీసుకొని ఇంకా కాంగ్రెస్ వాళ్ళని అంతా కలుపుకున్న 106 స్టిల్ వాళ్ళకు డెర్త్ ఉంటుంది. ఇంకా
ఆ డెర్త్ పూడ్చుకోవటం కోసం మరి గెలిచిన బీజేపీ నుంచి ఏమన్నా ఇంకో 10 మందిని మీరు తెచ్చేసుకుంటారా? 89 తెచ్చుకున్నారు కదా, ఎలా కింద మీద పడి ఆ కంటిన్యూటీ ఆఫ్ ముంబై మేయర్, బృహన్ ముంబై మేయర్ అనేది సాధిస్తుందా ఉద్ధవ్ ఠాక్రే శివసేన? అనేక తిమిరాన్ని కేవలం ఛేదించేది జ్ఞానము, ఆ తర్వాత వెలుగు మాత్రమే. అలాగే ఈ కాలయాపనలో ఎన్నో సందేహాలు ఉంటాయండి. ఖచ్చితంగా అక్కడ ఉండేది మహాయుతికి సంబంధించినటువంటి మేయరు, అది కూడా హిందూ మరాఠీ మేయరు. శివసేన అసలైన శివసేన అటువంటి ఏకనాథ్ షిండే గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి మేయర్ వస్తాడు. అక్కడ ముంబైని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తర్వాత అక్రమ వలసదారులైనటువంటి రోహింగ్యాలకు, ఆ తర్వాత ముఖ్యంగా బంగ్లాదేశీ జిహాదీలకు కాంగ్రెస్ ఇవాళ 8 సీట్లు ఏఐఎంఐఎం గెలుచుకుందండి. ఇవాళ దేశ రక్షణే కాకుండా ముంబైని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. మీకు తెలిసిందే 75,000 కోట్ల రూపాయల బడ్జెట్. మన ఆర్థిక రాజధానిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని రక్షించుకోవాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి విదేశీయుల్ని తరిమేస్తానని కూడా మన దేవబాబు గారు అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అక్కడ వాగ్దానం చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు తెలుసుకోండి, ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. అలాంటి రాజ్యాంగ సంస్థనే రాహుల్ గాంధీ వాళ్ళ ప్రతిరోజు అక్కడ ఓటు చోరీ జరిగిందని చెప్పేసి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. ఇవాళ ధనుర్భానం మా చేతిలో ఉంది. రాజకీయంగా ప్రజలు ఏంటంటే కొన్నాళ్ళు ఒక పార్టీ వైపు ఇంకో పార్టీ వైపు తిరుగుతారు. మీకు అసెంబ్లీలో ముఖ్యంగా మీరు చూసినట్టయితే అనేక నియోజకవర్గాల్లో బీజేపీ మరియు శివసేన వైట్ వాష్ చేసింది. కేవలం 30-40 సీట్లకి ఈ జిహాదీ కాంగ్రెస్, ఆ తర్వాత ఈ ఎన్సీపీ వీళ్ళందరూ పరిమితం అయ్యారు. ఇప్పటికి కూడా శివసేన వచ్చేసి ఎవరిదంటారు, ఎవరైతే బాలాసాహెబ్ ఠాకరే గారి హిందుత్వాన్ని, అట్లాగే వారి ప్రియ శిష్యుడైనటువంటి ఆనంద్ దిగే థానేలో జిహాదీలు హిందువులపైన అత్యాచారం చేస్తుంటే రక్షించుకోవడానికి ఒక మహిళ దిగితే అప్పటి నుంచి ఒక సంఘటనగా జరిగి ఛత్రపతి శివాజీ గారు ఏ విధంగా అయితే హిందవీ స్వరాజ్యాన్ని దేశమంతటా స్థాపించాలని యోచించారు, అదే ఇవాళ హిందవీ స్వరాజ్యం యొక్క విజయం సాధించింది. మరాఠీ మానుస్ అంటే కేవలం మరాఠీ భాష మాట్లాడేవాడు కాదు, హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ భారతదేశం తన తల్లిగా భావిస్తూ అనేక భాషల్ని ఆకలింపు చేసుకుని ఏ ఖడ్గమైతే శ్రీశైలంలో అమ్మవారు ప్రసాదించిందో ఆ ఖడ్గంతో ఈ జిహాదీని నరికి హిందూ స్వరాజ్యం స్థాపించినటువంటి ఛత్రపతి శివాజీ ఆశయాలతోనే ఇవాళ ఈ ముఖ్యమైనటువంటి ముంబైలో ఈ పాలన అవకాశం ఇచ్చినటువంటి ప్రజల్ని చక్కగా చూసుకుంటూ అక్కడ రాజకీయ సమీకరణాలు కూడా మేమందరూ 2029కి దృష్టిలో పెట్టుకొని ఒక అవకాశం మహారాష్ట్రలో అసలైన శివసేన. విజయకృష్ణ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినండి, నేను స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఈ రిసార్ట్ పాలిటిక్స్ దేనికి? శివసేన షిండే వర్గానికి మేయర్ పీఠం కోసమా, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే కిడ్నాప్లు లేకపోతే హైజాక్ల నుంచి కాపాడుకోవటం కోసమా? స్ట్రైట్ క్వశ్చన్. మిగిలినవన్నీ వదిలేయండి, మీరు మరాఠాల చరిత్ర ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. స్ట్రైట్ క్వశ్చన్. రాజకీయాలు ఎప్పుడు కూడా వాస్తవంలో ఉంటాయండి. ఇవాళ రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ఎప్పటికప్పుడు ఏంటంటే ఒక ప్రోటోకాల్ ప్రకారం గెలిచిన తర్వాత వారి యొక్క కార్పొరేటర్లను తీసుకుని ఒక చోట పెట్టుకొని వారి స్ట్రెంగ్త్ని చూపించుకొని అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలను ఆలోచించుకొని ఒక మేయర్ని ఏర్పాటు చేసే దిశగా మేము ఉన్నామండి. ఇక్కడ రాజకీయాలకు ఏమీ తావులేదు. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి బాజీ గారు, 2 అంశాలు ఇక్కడ కీలకంగా ప్రస్ఫుటమవుతున్న అంశాలు ఏంటంటే, ఒకటి, యూ లాస్ట్ యువర్ బేస్. 2, మైనారిటీలు మీకు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. మీతో సేల్ అయితే దేర్ ఇస్ నో పాయింట్, ఉత్తనే ఊరికి ఉపకారం చేసినటువంటిది కానీ మాకేం ప్రయోజనం ఉండదు అనుకొని వాళ్ళు దే హ్యావ్ చూజన్ మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్. అండ్ వీ మస్ట్ అప్రిషియేట్. ఒక చార్మినార్ పార్టీని దేశం మొత్తం విస్తరింపజేస్తున్నారు ఓవైసీ గారు. దట్ టు పోస్ట్ ఆపరేషన్ సింధూర్ ఆయన నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన తెచ్చుకున్న గ్లామర్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడింది మజ్లిస్కి. ఒక ఆల్టర్నేటివ్, మైనారిటీలకి కాంగ్రెస్ మీద నమ్మకం పోయింది, మజ్లిస్ ఇస్ ద రియల్ ఆల్టర్నేటివ్ అని వాళ్ళు అనుకున్నారు. 2 నుంచి 8 దాకా ఎదిగారు. మీరేమో ఎక్కడేసిన గొంగళ అక్కడే అని. ఎక్కడ మీరు యూ లాస్ట్ యువర్ బేస్? పార్టీ ఎక్కడైతే ముస్లిమ్స్ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ ఉందో అక్కడ పోటీ చేయడం అనేది విస్తరింపజేస్తూ వెళ్తున్నారు. దానికి వాళ్ళ ఇష్టం, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, రైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికీ కూడా మైనారిటీ వర్గాలు, దళితులు విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనకే ఉన్నారు.
అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్ళిన కారణం అది. దళిత ఓట్స్, ముస్లింస్ ఓట్స్ క్లారిటీ లేదు వాయిస్ ఎందుకనో. వాటిని మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉందండి. కైండ్లీ బాజీ గారు మీ వాయిస్లో డిస్టర్బెన్స్ ఉందండి. ఒక్కసారి రీసెట్ చేసుకోండి ప్లీజ్. ఇందాక కూడా చెప్పాను, రీసెట్ చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రీసెట్ చేసుకోండి. పాపారావు గారి దగ్గరికి వెళ్తాం. పాపారావు గారు, కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చామని క్లెయిమ్ చేసుకుంటున్న పార్టీ, మహారాష్ట్ర నుంచి టవరింగ్ పర్సనాలిటీస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్భవించారు. దాదాపు మనం గడిచిన 40 ఏళ్ళలో చూస్తే, 40-50 ఏళ్ళలో యు నేమ్ ఎనీబడి అందరూ కూడా జాతీయ స్థాయిలో చక్ర తిప్పిన వాళ్ళే, ఇంక్లూడింగ్ శరద్ పవార్. సరే, ఆయన వేరే కుంపటి పెట్టుకున్నాడు. ఇవాళ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్లో 15 సీట్లకు 20 సీట్లకు అదే కౌన్సిలర్లు అంటారు, కార్పొరేట్ల కన్ఫైన్ అయిపోవటం అనేది ఎంత విషాదం. వేరాజ్ ఓవైసీ చాలా ఇంటెలిజెంట్ మూవ్ తోటి వెళ్తున్నారు. ఆయన ఖచ్చితంగా ఏంటంటే తన మీద ఉన్న ఆ మతవాద ముద్రని చెరిపేసుకుని సెక్యులర్ కోణంలోకి వెళ్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయన మహారాష్ట్రలో విస్తరించారు, ఇటు చూస్తే బీహార్లో గెలిచారు, నెమ్మదిగా అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఇవాళ కాంగ్రెస్కి ఒక మేజర్ థ్రెట్ కాబోతున్నారా? అక్కడ మహారాష్ట్ర కనుక చూస్తే ఎంఐఎం మేజర్ థ్రెట్ కాబోతోందా? థ్రెట్ ఏమి కాలేదు. కాకపోతే ఏంటంటే మేజర్ కంటెండర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు తను కూడా లాక్కుంటుంది బాగా బలంగా. 8 సీట్లు తెచ్చుకోవటం అంటే ఇప్పుడు ఎంఐఎం 8 సీట్లు తెచ్చుకోవటం అంటే చిన్న విషయం కాదు. మేజర్ గా అది పెద్ద నెట్వర్క్ ఉన్న పార్టీ లాగా కాకుండా ఒక ఇండివిజువల్ ఓవైసీ ఆధారిత పార్టీగా ఉంది. దానిలో మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సంస్థాగతంగా దేశవ్యాప్తంగా బలంగా ఉన్న పార్టీ అనేది అసలు ఓవరాల్ గానే కాంగ్రెస్ పట్ల చాలా మందిలో ఉన్నది ఏంటంటే, కాంగ్రెస్ ఒక అధికారం కోసం ఉన్న అవకాశవాదమైన వ్యవహార శైలి తప్పితే కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ చిత్తశుద్ధి లేదనేది ఎక్కడికక్కడ మనం స్థానికంగా కూడా చాలా చోట్ల గమనిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పట్ల రాను ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, అభిమానం కాదు వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ డైల్యూట్ అవటం, అక్కడ ఉన్న వ్యాక్యూమ్ లోకి ఓవైసీ కూడా చొరబడుతున్నారు. మీరు అన్నట్లుగా బీహార్ లో కూడా ఆయన గణనీయమైనటువంటి రిజల్ట్ సాధించుకున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు చెప్పలేము, అంటే వాళ్ళు ప్రత్యామ్నాయం ఎట్లా అవుతారు కానీ కాలేరు. ఓవైసీ కాంగ్రెస్ ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో ప్రత్యామ్నాయం అవటం అంటే, ఎందుకంటే ఓవైసీ అంతగా అడుగు బలహీన వర్గాలు బీసీలు కూడా కలుపుకొని, ముస్లింలతో బీసీలని ఎస్టీలు కలుపుకొని ఇట్లా చేసినా కానీ ఓవరాల్ గా అది ముస్లిం పార్టీగానే ఉంటది. దాని మీద ఉండే లేబుల్ కాబట్టి అది బియాండ్ ఎక్స్టెన్షన్ కష్టం. ఏదైనా ఒక కులం మీద కానీ ఒక మతం మీద కానీ ఆధారపడ్డ పార్టీ బియాండ్ లిమిట్ ఎదగదు. చాలా చోట్ల మనం చూస్తాం, ఒక కులం తాలూకు హక్కుల కోసం ఇప్పుడు మాదిగ దండోరా ఉంది, కృష్ణమాది గారు ఉన్నారు. ఆయన బియాండ్ లిమిట్ దాని పార్టీని విస్తరించలేడు. ఆయన ఎంతవరకు దాన్ని పరిమితంగా దానికోసం ఆ హక్కులో లేకపోతే దానికోసం పోరాటం తప్పితే దాన్ని ఎందుకంటే విస్తారమైన వేదికగా కావాలంటే కనుక ఈ కుల మతాలకు అతీతంగా కనపడాలి ఎంతో కొంత జనానికి. లేకపోతే అది ఒక్క కులం ప్రాతిపదిక మీదకి అధికారంలోకి రావటం, ఒక్క మతం ప్రాతిపదిక మీద బేసిక్ గా అధికారంలోకి రావటం జరగదు. మీరు అన్నట్లుగా కనుక ఓవైసీ కనుక కొంత ఆ ఎంఐఎం అనే దానిలోనే కొంత పేరులోనే కొంత ఇది ఉంది కాబట్టి అది కొంచెం కష్టం వాళ్ళకి. ఆ బియాండ్ లిమిట్ వెళ్ళగలగటం, మతానికి అతీతంగా మేము బడుగు బలహీన వర్గాల అందరినీ కూడగడుతున్నాం అనే దగ్గరికి రావటం కొంచెం వాళ్ళకి టఫ్ టాస్క్. ఆ మాటకు వస్తే బిఎస్పీ ఉంది కదా, ఆ మాటకి అన్ని కులాలని కలుపుకుంటూ పోవటం అంటే ఎవరైతే బడుగు కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలాంటి వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ గా మేము ఉన్నామని చెప్పిన బిఎస్పీ అవన్నీ కొంచెం కష్టంగానే. నేను ఒకటే, ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగా బలహీనపడుతుంది. ఇలా బాజీ గారు చాలా చెబుతున్నారు, అయితే ఆయన అంటే కర్ర విరకుండా పావు చావకుండా చెబుతున్నారు. ఆయన చెబుతున్న దానిలో దాటవేత వైఖరి ఉంది తప్పితే వాస్తవానికి షిందే చేస్తున్నది ఎందుకు అనేది ఆయన ప్రశ్నకి జవాబు చెప్పలేదు. మీరు అడిగారు సూటిగా చెప్పండి ఈ ప్రశ్నకి జవాబు అడిగితే ఆ ప్రశ్నకి జవాబు చెప్పలే. ఆయన మామూలు ఇంకా బీటింగ్ అరౌండ్ ద బుష్ చెప్తున్నారు. కాకపోతే మరి అది ఖచ్చితంగా క్యాంప్ రాజకీయాలు ఈరోజు సహజంగా జరుగుతాయని మాట్లాడితే మరి బీజేపీ కూడా ఒక క్యాంప్ పెట్టుకోవాలి, కాంగ్రెస్ ఒక క్యాంప్ పెట్టుకోవాలి ఉండాలి. అక్కడ ఇతర కాస్త సీట్లు గెలుచుకున్న ఉద్ధవ్ ఠాకరే ఒక క్యాంప్ పెట్టుకుని ఉండాలి. ఎవరు క్యాంపులు పెట్టుకున్నా షిందే ఎందుకు పెట్టాడు? ఎవరు క్యాంపులు పెట్టలేదు కదా, షిందే ఎందుకు పెట్టుకున్నాడు? కాబట్టి షిందే క్యాంప్ పెట్టుకోవడం వెనక ఆయనకు ఒక ఎజెండా ఉంది. దాన్ని మన మిత్రులు బాజీ గారు కొంచెం ఇంటెలిజెంట్ గా సమర్థించాలని చూస్తున్నారు. కానీ ఆబ్వియస్ గా కనపడుతుంది అక్కడ. ఆబ్వియస్ గా ఏంటంటే హీఈస్ ఆస్పైరింగ్ ఫర్ సంథింగ్. తప్పేమి కాదు, ఒక్కోసారి తప్పేమి కాదు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో కోచింగ్ అనేది చాలా కామన్. ఒకళ్ళ పార్టీ వాళ్ళని ఒకళ్ళు పట్టుకెళ్ళటం కామను. క్యాంపులు పెట్టుకోవడం ఇవన్నీ సహజంగా ఇప్పుడు చాలా కాలం అంటే చీఫ్ మినిస్టర్ పదవి తనకి ఇచ్చేయమని అడుగుతాడా అండి? ఒకవేళ మేయర్ గా బీజేపీ క్యాండిడేట్ ఉండాలంటే చీఫ్ మినిస్టర్ పదవి తనకి ఇచ్చేయాలని ఏమన్నా
ఈ ఒక డిమాండ్ ఏక్నాథ్ షిండే తీసుకొచ్చే సూచన ఏమైనా వ్యక్తి కనిపిస్తుంది? ఆధారిత పార్టీలు అంతకంటే పెద్దగా డిమాండ్లు చేయగలిగింది ఏముంటది? ఏక్నాథ్ షిండే ఆధారిత పార్టీ ఉద్ధవ్ ఠాకరే నుంచి సీల్ వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండే ఆధారితంగా కేంద్రంగా నడుస్తున్న పార్టీ. అది పెద్దగా ఇంకా అంతకంటే దాన్ని పెద్దగా, కాకపోతే అది ఉద్ధవ్ ఠాకరే ఫెయిల్యూర్స్ వల్ల ఇది ఎదుగుతుండి ఉండొచ్చు. మనకు అక్కడ మహారాష్ట్రలో స్థానికంగా లేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ ఉద్ధవ్ ఠాకరే స్టైల్ కాబట్టి ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఏమంటే అదే ఆ పార్టీ అస్తిత్వం దాని చుట్టూ ఉంది. ఆయన ఆస్పిరేషన్స్ ఆ పార్టీ ఆస్పిరేషన్స్ గా ఇప్పుడు ప్రజల వాయిస్ ఇవ్వటం అనేది కొంత చేస్తారు. ప్రజల వాయిస్ ఇవ్వకుండా ఏ పార్టీ ఉండలేదు కాబట్టి ప్రజల వాయిస్ గా ఉంటారు, కానీ మాట్లాడతారంట. బాజీ గారు ఇవ్వండి ఒకసారి. బాజీ గారు ఇప్పుడు ఓకేనా అండి? మీ క్లియరా? సెట్ చేసుకున్నారా బాజీ గారు? వినిపిస్తుందండి? ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందండి, ఇందాకటితో పోలిస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఓకే అండి, ఫోన్ మార్చండి. అడగండి సార్, అడగండి శ్రీనివాసరావు గారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ తన ప్రొఫైల్ని బాగా అలా కుంచుకుపోయేలా కాంగ్రెస్సే చేసుకుంది, ఎవరు చేయలే. అండ్ వేరాజ్ ఎంఐఎం మీకు ఆల్టర్నేటివ్గా అక్కడ ఎమర్జ్ అవటం, ఇది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మహారాష్ట్ర నుంచి టవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారండి. మీకు తెలుసు, జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన వాళ్ళు, రథాలు తీసి తిప్పిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ చివరికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు గెలిచి కనీసం మేయర్ పీఠాన్ని దక్కించుకోలేని, కనీసం కార్పొరేషన్ దక్కించుకోలేని దుస్థితికి కాంగ్రెస్ ఎందుకు పడిపోయింది? వేరే మీకు ఒక పొటెన్షియల్ థ్రెట్ ఎదురవుతోంది ఓవైసీ నుంచి. ఓవైసీ విస్తరిస్తున్నారు, చార్మినార్ పార్టీ నుంచి దేశ స్థాయిగా వెళ్తున్నారు. ఓవైసీ ఇందాకే చెప్పారండి, ఓవైసీ కేవలం ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆయన కంటెస్ట్ చేస్తున్నాడండి. వీ కెనాట్ కంపేర్ విత్ ఎంఐఎం విత్ కాంగ్రెస్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, అది ఎక్కడైనా అన్ని సీట్లు, అత్యధిక సీట్లలో అవకాశం ఉన్న చోట్ల పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తా ఉంది. ఓవైసీ కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా విస్తరించుకుంటున్నాడు అనేది కరెక్ట్ కాదు. నేను దానికి అంగీకరించను వాసుదేవన్ గారు. ఓవైసీ ఏంటంటే మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని సీట్లకి ముస్లింస్ ప్రాబల్యం అధికంగా ఉన్న చోట పోటీ చేశాడు. అలాగే బీహార్ లో కూడా. అలా అని అతను ఆ దేశంలో అన్ని చోట్ల కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ గా ఎట్లా మారగలుగుతారండి? అది కరెక్ట్ కాదు. కాకపోతే మహారాష్ట్ర ఇప్పుడు జరిగిన మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అది స్థానిక ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ మాక్సిమం ఒంటరిగానే అన్ని చోట్ల పోటీ చేసిందండి. ఒకటి రెండు చిన్న పార్టీలతో చివరి నిమిషంలో పొత్తు పెట్టుకుంది తప్ప, ఏదైతే ఠాక్రే ద్వయంతో వాళ్ళతోటి పొత్తులు వద్దనుకుంది. కారణం ఏంటంటే వాళ్ళు కలిసిపోవటం, అట్లాగే కొన్ని స్థానిక కారణాల వల్ల పొట్టు వద్దనుకుంది. అలాగనే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పడిపోలా గతంతో పోలిస్తే. గతంలో 31 సీట్లు వచ్చినాయి, 7 మాత్రమే తగ్గినాయి. 24 సీట్లతో నిలబడింది ఈసారి ఎన్నికల్లో. అలా అది కూడా ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది, సాహసోపేతమైన ఒక ప్రయోగం. ఏంటంటే మైనారిటీ, దళితులు, బడుగు బలహీన వర్గాలు, వలస ప్రజల యొక్క ఓటర్ల మీద లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పోటీ చేసింది ఎన్నికల్లో. లోకల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాయకత్వంలో లోపాలు, అట్లాగే సమన్వయ లోపాలు ఉండటం వల్ల. బాజీ గారు ఒక్క నిమిషం, అంటే మీరు చెప్పిన బడుగు బలహీన మైనారిటీ వలస ఓటర్లు వీళ్ళు చాలా కాంగ్రెస్ పార్టీకి లోకల్స్, అక్కడ పుట్టి పెరిగిన మరాఠాలు అక్కర్లేదా? అక్కర్లేదని కాదండి అర్థం. వాళ్ళ మీద దృష్టి పెట్టడం వల్ల ఇతర పొత్తులు పెట్టుకోలేదు అంటున్నాను. అందరూ కావాలి, ఏ పార్టీకైనా అన్ని వర్గాలు ఉంటేనే, అన్ని వర్గాల సపోర్ట్ ఉంటేనే ఎన్నికల్లో రాణించగలుగుతారు. అదే నిర్వివాదాంశం. అలాగని కాంగ్రెస్ పార్టీ మరాఠాలను కానీ తర్వాత హిందీ బేస్డ్ ఇష్యూస్ మీద కానీ వదిలేసిందని కాదండి. నేనేం చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ఏంటంటే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది పొత్తుల మీద ఆధారపడకుండా కేవలం ఏంటంటే ఒక ఇండివిడ్యువల్ గా తన యొక్క ఇది పెంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో, ఆ ఊహంతో పొత్తుల జోలికి వెళ్ళలేదంటున్నాను. కేవలం ఏంటంటే వాళ్లతో పాటు ఎక్కువగా ఫోకస్ ఏంటంటే మైనారిటీ, దళితులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పుడు కూడా అభిమానం చూపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ, వలస ఓటర్లని కన్సల్టేట్ చేయాలనే ఒక ఊహంతో వెళ్ళాం మేము ఎలక్షన్స్ లో. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యాం. కొన్ని లోకల్ ఇష్యూస్ వల్ల మేము అనుకున్న సీట్లు రాలేదు. మేము 24 సీట్లు తెచ్చుకున్నామంటే చిన్న విషయం కాదు. అది టోటల్ గా పతనం అయిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం కాలేదు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అలాగే ఉందండి. కాబట్టి బహుముఖ పోటీ
బాజీ గారు, బహుముఖ ఒక్క పోటీ నిమిషం. కారణంగా బాజీ గారు ఒక్క దాదాపు నిమిషం. సార్ ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పండి, 10 మీరే సీట్లలో మేము 500 ఓట్ల తేడాతో ఓడిపోయాం. 10 సీట్లలో 500, కేవలం 500 చూసుకోండి మీరు కావాలంటే గణాంకాలు. సరే, దాని దగ్గరికి 500 వస్తున్నా. సీట్ల అదే, ఓట్ల దాని తేడాతోనే దగ్గరికే 10 వస్తున్నా. సీట్లు 10 సీట్లు ఓడిపోయాం మేము. ఒక్క నిమిషం, దాని దగ్గరికి వస్తున్నా. దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ చివరికి 24 సీట్ల దగ్గర సంబరాలు చేసుకుని టపాకాయలు కాల్చుకోవటం ఇంతకన్నా ఏమన్నా విషాదం ఉంటుందా అండి కాంగ్రెస్ పార్టీకి? రెండోది 500 సీట్ల తేడా, ఒక్క నిమిషం అండి, ఇంకా అవలా 500 సీట్ల తేడాతో ఓడిపోయామన్నారు. అంటే మీ పోల్ మేనేజ్మెంట్ ఎంత ఘోరంగా ఉంది, ఎంత హోప్లెస్గా ఉంది అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయిందిగా. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నానండి దానికి. మేము సంస్థాగతంగా అక్కడ కొన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి, నాయకత్వ లోపాలు ఉన్నాయి, టికెట్ ఇష్యూస్ లో కూడా కొన్ని లోపాలు జరిగినవి. దానివల్లే లేకపోతే ఇంకో 10-15 సీట్లు అదనంగా మేము సాధించుకునేవాళ్ళం. తక్కువ మార్జిన్ లో ఓడిపోయాం చాలా సీట్లు. కాబట్టి నేనేమంటున్నాను, గెలుపు ఓటములు సీట్లు ఎన్ని తెచ్చుకున్నాం అనేది పక్కన పెడితే వీ హ్యావ్ అవర్ ఓన్ ఓట్ బ్యాంక్. ఎక్కడ చెక్కు చెదరలేదు. మేము గతంలో కంటే పెర్ఫార్మెన్స్ ఏం పడిపోలేదు అంటున్నాను నేను. ఓటు పర్సంటేజ్ 26-27% గతంలో మేము సాధించాం, అలాగే ఉంది ఇప్పుడు కూడా కాస్త కూస్త తేడాతో తప్ప మేము గణనీయంగా దిగజారిపోలేదు. ఇంకా మేము ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఆ ఊహ్యంలో భాగంగానే రాబోయే ఎన్నికల్లో ఇంకా బలంగా మహారాష్ట్రలో మేము ముందుకు వెళ్లే ఊహ్యంతోనే ఇప్పుడు మేము ఈ పొత్తుల జోలికి వెళ్లకుండా మేము ఇండివిజువల్ గానే సోలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసమే ప్రయత్నం చేశాము. రైట్. కాబట్టి ఏంటంటే ఒకసారి పేకేటి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకేటి ప్రసాద్ గారు, సో కాంగ్రెస్కి అత్యంత విషాదం అనమాట. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ 25 సీట్లకి తెచ్చేసుకొని సంబరపడి టపాకాయలు కాల్చుకొని స్వీట్లు పంచుకోవడం అదొక విషాదం అయితే, రెండోది కనపడకుండా పెరుగుతున్న ఒక పొటెన్షియల్, ఎదురవుతున్న పొటెన్షియల్ ఓవైసీ రూపంలో. ఓవైసీ నిజంగా ఇంటెలిజెంట్ గేమ్ ఆడుతున్నారు అద్భుతంగా. మనం ఆయన విధానాలు పక్కన పెడితే ఆయన పార్టీని విస్తరిస్తున్న తీరుని మనం చూస్తే వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఒక రాజకీయ నాయకుడు ఎలా వ్యవహరించాలి, ఎంత పక్కడ్బందీ ప్లాన్ తెల్లాలి ఆయన చేస్తున్నాడు. ఇట్స్ రేపు మహారాష్ట్రలో ఉన్నారు ఆయన, ఆల్రెడీ ఈ బీహార్లో ఉన్నారు, సీమాంచల్లో హీ హాస్ ప్రూవ్డ్ హిస్ ప్రోవెస్నెస్. అలాగే రేపు పొద్దున ఢిల్లీ దాకా కూడా వెళ్తాడు ఆయన. అదొకటి అంశం అయితే, రెండోది వారసత్వ రాజకీయాలకి మహారాష్ట్రలో కాలం చెల్లినట్టే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ వారసత్వ రాజకీయాలకి మేడ నడవ. పవార్లను లెక్క చేయాల, వాళ్ళ బేస్ బ్రహ్మాండమైన షుగర్ లాబీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసే పూణే బేస్లో పవార్ లాస్ట్ హిస్ బేస్ పూణేలో, థానే అటు ఆ ప్రాంతాల్లో, విదర్భ అటు చూస్తే, ఇటు చూస్తే ఠాక్రేలు వాళ్ళు దే లాస్ట్ దేర్ బేస్. వారసత్వ రాజకీయాల్ని మహారాష్ట్ర వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అలాగే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎలా అయితే వారసత్వ రాజకీయాల్ని వదిలేస్తూ వస్తున్నారో జనాలు, వాటికి దూరంగా చెప్తున్నారు. దక్షిణాదిలో కూడా అలాంటి అవకాశం ఉందా? ఒక స్టాలిన్ ఒక మినహాయింపు, ఆయన తన తండ్రి వారసత్వాన్ని, ఎందుకంటే స్టాలిన్కి ఆ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ అండ్ అక్రాస్ ఆల్ ద లైన్స్ ఆయన వెళ్ళి కన్విన్స్ చేసుకోగల నేర్పడతను దక్షత ఆయనకు ఉన్నాయి. అమ్మ క్యాంటీన్లు ఆయన రద్దు చేయాల ఉంచారు. అంటే అది లౌక్యంగా ఆయన చేసిన ఎత్తుగడతోటి అందరినీ ఆకట్టుకోగలిగారు. మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో ఇది సాధ్యమవుతుందా? వారసత్వ రాజకీయాలు కంటిన్యూ అవుతాయా? మనకి మీరు అడిగిన మొదటి ప్రశ్న ఎంఐఎం ఎలా ఎక్స్పాండ్ అవుతోంది. మనకి యాక్చువల్లీ ముస్లిం కోర్ ఓట్ చూసుకుంటే అండి, బీజేపీకి ఇతర పార్టీలు ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు.